వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పర్ఫెక్ట్ ఉలవచారు రెసిపీ చూపిస్తాను. ఉలువలు వెయిట్ లాస్కి ఎంతో ఉపయోగపడతాయి అండ్ ఇందులో ఉండే ఫైబర్ అనేది హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఉలువల ద్వారా ఎన్నో యూజెస్ ఉన్నాయి. ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ముందుగా ఒక కప్ ఉలువలు తీసుకొని ఉలువల్ని బాగా 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఇక్కడ నేను 1.5 కప్ వాటర్ పోసుకుంటున్నా. వాటర్ పోసి నేను ఇక్కడ 17 hours పాటు నానబెట్టుకున్నాను. 17 గంటల తర్వాత చూస్తే ఉలువలు ఇలా ఉన్నాయి. ఇలా నొక్కి చూస్తే ఇట్లా పలుకు విరుగుతుంది. ఇట్లయితే పర్ఫెక్ట్గా నానినట్టు. ఇక్కడ చూస్తే కలర్ కూడా బ్లాక్ కలర్ నుంచి బ్లూ కలర్లోకి చేంజ్ అయినాయి. ఉలువలను ఖచ్చితంగా 12 నుంచి 15 గంటలైనా నానబెట్టుకోవాలి. ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు వాటిని తీసుకున్న పద్ధతిలో తీసుకుంటేనే అందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ మన బాడీకి కరెక్ట్గా అందుతాయి. ఇక్కడ నేను ఉలువలు కుక్కర్లో వేసుకొని నేను నానబెట్టుకున్న నీళ్లు కూడా పడేయకుండా కుక్కర్లో వేసుకున్నాను. కొన్ని నార్మల్ వాటర్ కూడా వేసుకొని 35 to 40 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను నేను ఉలువల్ని. తర్వాత ఇక్కడ నేను కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఇక్కడ ఉలువలు అయితే ఉడికిపోయినాయి. ఉలువలు ఇలా నొక్కి చూస్తే ఇలా మెత్తగా అయిపోతే అందులో ఉన్న సారం అంతా దిగిపోయినట్టు, పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇక్కడ నేను ఈ ఉలువలను ఉడికించిన నీళ్ళని సపరేట్ చేసుకుంటున్నాను. ఈ సారం అంతా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఉడికించిన ఉలువలను కూడా సపరేట్గా తీసుకోవాలి చల్లారబెట్టుకోవడానికి. ఉలువలన్నీ తీసుకున్నాక ఇలా వెడల్పుగా అనుకొని చల్లారనివ్వాలి. ఉలువలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉలువలన్నీ వేసి మెత్తగా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టాలి. ఇలా ఇక్కడ నేను చారులోకి కొన్ని మెంతులు వేయించుకుంటున్నాను. మెంతులు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని కొంచెం జీలకర్ర కూడా వేయించుకోవాలి. జీలకర్ర, మెంతులు వీటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా నేను ఆయిల్ తీసుకుంటున్నాను. తాలింపులోకి కొన్ని ఆవాలు, కొన్ని ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత సన్నగా ముక్కల్లా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి కొద్దిగా వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేగనీయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కొద్దిగా కరివేపాకు వేసి కలిపి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మంచిగా కలపాలి. ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ. చింతపండు రసం మరిగిన తర్వాత ఇందాక పక్కన చేసి పెట్టుకున్న సారం ఉంది కదా, దాన్ని కూడా వేసి ఇక్కడ నేను పేస్ట్లా చేసుకున్న దాన్ని కూడా వేసుకుంటున్నా. వేసి కలిపి లో ఫ్లేమ్లో 10 to 12 minutes మరిగించాలి. ఇక్కడ నేను మెంతులు, జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నా. యాడ్ చేసుకొని నేను ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి కొద్దిగా బెల్లం కూడా తీసుకున్నా. తర్వాత ఇక్కడ నేను చారుని 10 to 15 minutes లో ఫ్లేమ్లో మరిగించుకున్నాను. మరిగించుకున్న తర్వాత ఇలా చూస్తే ఇంత థిక్ కన్సిస్టెన్సీ రావాలి. ఇంతే, పర్ఫెక్ట్ ఉలవచారు రెసిపీ అయితే రెడీ. కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది, బట్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.